ఎస్ మ్యాథ్స్ 2A గానీ 2B గానీ పేపర్ ప్రజెంట్ చేయడం ఎలాగో 1A గానీ 1B గానీ ఎలా ప్రజెంట్ చేయాలి, మ్యాథ్స్ పేపర్ అసలు ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, ఖచ్చితంగా నేను లైవ్ లోకి వచ్చి మీకైతే ప్రీవియస్ ఉన్నటువంటి రాసినటువంటి మ్యాథ్స్ పేపర్ అయితే ఒకసారి చూపిస్తాను. అండ్ మీరు రాసేటువంటి విధానాన్ని బట్టి మీ మార్కులు అయితే కేటాయించబడతాయి. సో మీకు ఎంత వచ్చిందన్నది కాదు, మనం ఎలా ప్రజెంట్ చేసాం అన్నది ఇంపార్టెంట్. 4 మార్క్స్ దానికి ఎంత ఆన్సర్ రాయాలి, 7 మార్క్స్ దానికి ఎంత ఆన్సర్ రాయాలి, 2 మార్క్స్ ని ఎక్కడ గెయిన్ చేయాలి. సో ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురైనట్లయితే మీరు నేర్చుకుని కొద్దిగా ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్ గా మీకు వచ్చేటువంటి మార్కుల కంటే అదనంగా ఒక 5 to 10 మార్క్స్ అయితే ఎక్కువ తెచ్చుకోవచ్చు అనమాట. కొన్ని టిప్స్ పాటించాల్సిందే. ఓకేనా, మనం ఎంత చదివా ఉన్నది కాదు ముఖ్యం, ఏ విధంగా రాసా ఉన్నది కూడా ఇంపార్టెంటే. ఆ 3 hours అనేది వెరీ క్రూషియల్ అనమాట. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అయితే లైవ్ లోకి వస్తాను. సో ఇప్పుడు మ్యాథ్స్ 2A కి సంబంధించి అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. కనీసం 70+ మార్క్స్ అయితే ఈ వీడియో నుంచి వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ. హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మ్యాథ్స్ 2A, ఇది ఏపీ అంటే తెలంగాణ స్టూడెంట్స్ సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో అనమాట. ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, గ్యారంటీగా 70 మార్క్స్ వరకు అయితే వస్తాయి అనమాట. సో 7 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ గన్ షాట్ గా కలుస్తాయి. అండ్ 2 మార్క్స్ విషయంలో 1 లేదా 2 క్వశ్చన్స్ కలిసేదానికి అవకాశం లేకపోవచ్చు. మీ అదృష్టం కాబట్టి అవి కూడా కలవచ్చు అనమాట. కాబట్టి మినిమం 70 మార్క్స్ అచీవ్ చేసేటువంటి వీడియో అనమాట. సో ఎవరైతే ఇంకా ప్రిపేర్ అవ్వలేదో లేదా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారో ఒక్కసారి ఈ వీడియో అయితే చెక్ చేసుకోండి. ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ మీకు వచ్చా కదా, ఒక్కసారి ప్లాన్ చేసుకొని వీటన్నిటిని సేవ్ చేసుకొని మీకు వచ్చినటువంటి టైంలో ఎగ్జామినేషన్ టైం హాలిడే వస్తుంది కదా, సో మీకు ఇంగ్లీష్ రాసిన తర్వాత మ్యాథ్స్ ఏ ఉండేది కాబట్టి అప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోండి. డెఫినెట్ గా ఇది మీకు మంచి బూస్టింగ్ అయితే అవుతుంది అనమాట. ముందుగా డి మూవర్స్ థీరం నుంచి సో మీకు 7 మార్క్స్ క్వశ్చన్ అయితే ఒకటి వస్తుంది. దాంట్లోంచి ఇక్కడ నేను చూపించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోండి. సో స్టూడెంట్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల మన ఛానల్లో ఏ వీడియో ఉందో కూడా మీకు తెలియదు. మీరు సడన్ గా వచ్చేసి నాకు పలానా వీడియో కావాలని కామెంట్ చేస్తున్నారు, బట్ నేను ఆల్రెడీ పెట్టి ఉన్నాను ఆ వీడియోస్ అన్ని కూడా. మీరు అందుకని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా ఇప్పుడు సెకండరీ వీడియోస్ చెక్ చేసుకుంటున్నారు. మీరు 2A చేస్తున్నారంటే 2B కూడా మీకు రికమెండ్ చేస్తుంది, ఫిజిక్స్ 2 కూడా రికమెండ్ చేస్తుంది, కెమిస్ట్రీ 2 కూడా రికమెండ్ చేస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి, 2024 APN TS IPN ఉంటుంది. అందులో మీకు కావాల్సిన అన్ని వీడియోస్ ఉన్నాయి, ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా, కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి అయితే లైక్ చేయండి, కనీసం 100 లైక్స్ అయితే నేను టార్గెట్ ఇస్తున్నాను. రైట్, సో ఇక్కడ చూస్తాం. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిందే. మీ టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, డి మూవర్స్ థీరం ఓపెన్ చేసిన తర్వాత అందులో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఇక్కడ చూపించేటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఇది 1:5 అంటారా, 1:10 అంటారా అని కాదు, 1:, మీకు ఇక్కడ ఈ క్వశ్చన్స్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే 1:5 మీ దగ్గర ఉంది అనుకోండి, ఓకే 1:5 కూడా చూసుకోండి. బట్ నేను ఎందుకనే 70 మార్క్స్ అని చెప్పా, 1:5 లో 70 మార్క్స్ అని 60-65+ అని చెప్పాను. బట్ ఇది 70 మార్క్స్ ఈజీగా వస్తాయి, 70+ కూడా వస్తాయి అనమాట ఈ క్వశ్చన్స్ అన్ని చేసుకుంటే. దీనికి సంబంధించినటువంటి PDF నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. తర్వాత థియరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్ లో కనీసం ఒక 5 క్వశ్చన్స్ నేర్చుకోండి. 5 క్వశ్చన్స్ నేర్చుకోండి, అన్ని మెథడ్ ఒకలాగే ఉంటాయి అనమాట. సో చూసుకోండి కాంప్లికేటెడ్ గా ఉన్నటువంటి వాటిని. అండ్ అలాగే బైనామియల్ థియరం చాలా మంది వదిలేద్దాం అంటున్నారు. సో బైనామియల్ థియరం కి సంబంధించి మీరైతే ప్రాక్టీస్ చేసుకోండి. ఒక 2 క్వశ్చన్లైనా ప్రాక్టీస్ చేయండి. టాప్ లో ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా, ప్రతి చాప్టర్ లో కూడా టాప్ 3, 4, 5 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి నేర్చుకోండి. ఓకేనా, సో దీని PDF అయితే నేను షేర్ చేస్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ సిరీస్ ప్రాబ్లమ్స్, బైనామియల్ థియరం లోనే సిరీస్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవి కూడా మీరు నేర్చుకోండి. టాప్ 5 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఆ తర్వాత మిగతా అన్ని చూసుకోండి. బై రావాలంటే మాత్రం అన్ని క్వశ్చన్స్ నేర్చుకోవాల్సిందే. ఓకేనా, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి ఈ టేబులర్ లో ఉన్నటువంటి అన్ని టాప్ 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. మరి మిగతా నేర్చుకోవద్దా సార్ అంటే మీకు ఎన్ని మార్కులు కావాలంటే అది నేర్చుకోండి, అంతే. ఇంకా అర్థమైందా? సో ప్రాబిలిటీకి సంబంధించి కూడా మనకు ఒక ఎస్ఏ టైప్ క్వశ్చన్ వస్తుంది. సో ఇవి కూడా చూసుకోండి. ఓకే, మళ్ళీ వెంటనే వీడియో కింద కామెంట్ చేసి గ్యారంటీగా వస్తాయా, 70+ వస్తాయా, నిజం చెప్పండి ప్లీజ్ అన్ని మెసేజ్లు పెడతా ఉంటారు. సో నేను చూసుకునే రాయానికి అది 2 గంటలు 3 గంటలు అవుతుంది అనమాట. ర్యాండమ్ వేరియబుల్స్, సో ఇది డిస్ట్రిబ్యూషన్స్ సంబంధించి ర్యాండమ్ వేరియబుల్ డిస్ట్రిబ్యూషన్స్, ఇవి కూడా చూసుకోండి ఒకసారి. ఓకే, కనిపిస్తున్నాయి కదా, స్క్రీన్ అయితే మంచిగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. మీరు తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడానికి దాన్ని PDF కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లోకైనా వచ్చేయండి, లేదా మన అక్కడికి వచ్చేయండి మొబైల్ యాప్ లోకి. కాంప్లెక్స్ నెంబర్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, కాంప్లెక్స్ నెంబర్స్ అనమాట. 4 మార్కుల క్వశ్చన్ కూడా ఒక్కటి కూడా మిస్ అవుతుంది. మీకు రాయాల్సినటువంటి 5, 4, 20 కదా, సో ఈజీగా ఎక్స్ట్రా కూడా రాయొచ్చు అనమాట ఇక్కడ మీరు. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే టైం ఉంటుంది, మీకు హాలిడే వస్తుంది, డెఫినెట్ గా ప్రాక్టీస్ చేయొచ్చు. అందుకోసం మీకు ఎక్కువ క్వశ్చన్ ఉంటుంది. 1:5 అనేది నేను తీసుకురాలేదు, రీజన్ ఏంటంటే ఇదే అనమాట. సో మీకు ఎక్కువ మార్కులు రావాలి అంటే కోఆర్డినేటింగ్ ఎక్స్ప్రెషన్ చూడండి, జస్ట్ 10 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. 10 లో చేస్తే మీకు గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత పెర్మిటేషన్స్ సంబంధించి ఈ లెటర్స్ ఏవైతే మాస్టర్ గానీ, రిమాస్టర్ గానీ, ప్రిజన్ గానీ, ఎంసెట్ గానీ
ఈ వర్డ్ ఫార్మేషన్ లో దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్టోరియల్ ప్రాబ్లమ్స్ కానీ చూసుకోండి. కాంబినేషన్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. సో మీ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందా లేదా, లేకపోతే మాత్రం నేను డెఫినెట్ గా మీకు ప్రొవైడ్ చేస్తాను పీడిఎఫ్. మీరు డోంట్ వరీ సార్, మీరు స్క్రీన్ ఫాస్ట్ గా జరిపేస్తారు, మీ టైం వేస్ట్ చేయకూడదనేది నా ఇంటెన్షన్ అనమాట. అందుకోసం మీకు ఈజీగా కొంచెం షార్ట్ గా అయితే చెప్పడం జరుగుతుంది. పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి కూడా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 6 క్వశ్చన్స్ నుంచి గ్యారంటీగా వస్తుంది అనమాట. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ప్రాబిలిటీ నుంచి ఒక క్వశ్చన్. ఇక మీ తెలియదు చూడండి. అందుకనే టాప్ 5 క్వశ్చన్స్, ఫస్ట్ 5 క్వశ్చన్స్ గ్యారంటీ చాలా సార్లు అడిగినటువంటి ప్రశ్నలు చూసుకోండి ఒకసారి. అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఎడిషన్ థీరం కు సంబంధించి ఈ విధంగా. సో ఇది మ్యాథ్స్ బి సర్కిల్స్ ఇవే, ఓకేనా. సో ఈ విధంగా మీరు ఈ క్వశ్చన్స్ అన్ని నేర్చుకుంటే డెఫినెట్ గా మీకు ఇప్పుడు చూడండి 7 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి అయితే మీకు ఫిజికల్ గా చూపించాను కదా. అండ్ 2 మార్క్స్ సంబంధించి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. 2 మార్క్స్ సంబంధించి ఇది కాంప్లెక్స్ నెంబర్స్. ఎస్, కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 2 మార్క్స్ చూడండి. క్వశ్చన్ విత్ ఆన్సర్. ఇది క్వశ్చన్, దానికి సంబంధించిన ఆన్సర్. క్వశ్చన్ ఇక్కడ ఉంది, ఆన్సర్ ఇక్కడ ఉంది. చూసుకోండి. ఇంట్లో నుంచి నేను చెప్తున్నాను కదా 8 to 9 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. ఇందులో నో డౌట్. మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్ లో అడగాల్సిన పని లేదు. 8 to 9 క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ రాకపోవచ్చు అని నేను ముందు చెప్తున్నాను. అంత డామ్ షూర్ గా 75 వస్తాయని చెప్పను, బట్ 70+ గ్యారంటీగా వస్తాయి. ఈ వీడియో చూసుకోండి, ఓకేనా. సో ఇందులో కాంప్లెక్స్ నెంబర్స్ ఉంది. మీకు ఈ పీడిఎఫ్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. 2Bకి సంబంధించింది కూడా ఉంటుంది. ఎవరైతే 75 క్రాక్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 2 మార్క్స్ ఇవే చదువుకోండి. సో ఆన్సర్ రాసిన 1 మార్క్ వస్తుంది కొన్ని క్వశ్చన్స్ కి అయితే. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కి మీరు 2 మార్క్స్ లో ఆన్సర్ పర్ఫెక్ట్ గా రాయగలన 1 మార్క్ అయితే వస్తుంది. ఓకే. డి మోరిస్ థియరం నుంచి క్వశ్చన్ నెంబర్ 3 వస్తుంది. ఎన్ని ఒక 10 క్వశ్చన్లు ఉన్నాయి. 2 మార్కులు 10 క్వశ్చన్లు నేర్చుకోలేరా? క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ నుంచి 10 క్వశ్చన్స్ నేర్చుకోగలాలి. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి, ఓకేనా. తర్వాత కాంబినేషన్స్, ఓకే. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఎక్కువ కష్టపడాల్సిందే. ఉత్తిగానే మీకు ఈ సంవత్సరం అంతా చెప్పాల్సిందే. ఒక వీడియోలో మీకు అన్ని క్వశ్చన్లు వచ్చేయాలి. మీరు ఓన్లీ ఎగ్జామ్ పేపర్ చెప్పండి. మాకు ఎగ్జామ్ పేపర్ లో 24 క్వశ్చన్లు చెప్పండి, ఎన్ని క్వశ్చన్లు ఎందుకని చెప్పేసి కొంతమంది క్రేజీగా అడుగుతా ఉంటారు అనమాట. సో అలాంటివి మనం చేయలేము, మాయాజాలం చేయలేము, ఎందుకు జాలం అసలే చేయలేము, ఓకేనా. సో ర్యాండమ్ వేరియబుల్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఇదనమాట. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని చదివితే ఖచ్చితంగా మీకు వస్తాయి. అసలు పేపర్లు ఏ విధంగా కరెక్షన్ చేస్తారనేది నెక్స్ట్ వీడియో లైవ్ లోకి వస్తాను. మీకు కొన్ని పేపర్ శాంపిల్స్ చూపిస్తాను. వాళ్ళు ఎందుకు మార్కులు కోల్పోయారు, మీరు ఎలా రాస్తే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి అనేది అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాను. సో లైవ్ కోసం అయితే రెడీగా ఉండండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. ఎవరు ఒక్కొక్కరు 2-3 సజెస్ట్ చేసినా మన ఛానల్లో కనీసం ఒక 5,000-10,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అర్థమైందా? సో మీకు యూజ్ అనిపిస్తేనే, మీరు మన ఛానల్ ఉపయోగించుకుంటున్నారు అనిపిస్తేనే మీరు కొద్దిగా సపోర్ట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో నేను అన్ని అప్డేట్ ఇస్తున్నాను. మన మొబైల్ యాప్ లో మీకు అన్ని ఫ్రీ మెటీరియల్ ఇస్తున్నాను, ఓకే. అక్కడేం పర్చేస్డ్ మెటీరియల్ ఏమి ఇవ్వట్లేదు. యాక్చువల్ గా పర్చేస్ చేసుకున్న వాళ్ళకి అయినప్పటికీ కూడా ఫ్రీ మెటీరియల్ మీకు ఇస్తున్నాను. సో కొద్దిగా మీరు కన్సర్న్ చూపించాలా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయాలి, అండ్ ఆల్ అటువంటి నోటిఫికేషన్స్ కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.